ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మనతో ఆయన ఉన్నారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి మొదటి నుండి మీ మీద వస్తున్న ఒకే ఒక్క విమర్శ పొలిటికల్గా నాన్ లోకల్, దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారు? ఈ విమర్శలను ఏ విధంగా తీసుకుంటున్నారు? అదే అండి, ఇప్పుడు ఈ అపోజిషన్ వాళ్ళు కూడా ప్రతి మీటింగ్లో ఇతను లోకల్ కాదు, ఎక్కడో నుంచి కడప నుంచి తీసుకొని వచ్చారు అంటున్నారు. నేను కడప నుంచి తీసుకొని వచ్చారని మీరు మాట్లాడుతున్నారు కదా. నేను అంతా పెరిగిందంతా కూడా హైదరాబాద్లో, అంతా చదువుకునేదంతా కూడా హైదరాబాద్ కర్ణాటకలో చదువుకున్నాను. ఇవాళ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇక్కడ ఎక్కడ దొరకలేదు, ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టారని మీరు అంటున్నారు కదా. మీరు ఒకసారి ఆలోచించండి, అనిల్ని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెట్టారండి? అనిల్ యాదవ్ని నువ్వు మాట్లాడేటప్పుడు అబ్జర్వ్ చేయి. అనిల్ యాదవ్ ఎక్కడో రండి, అనిల్ యాదవ్ నెల్లూరు రోడ్డు ఎందుకు తీసుకొని వచ్చి నర్సరావుపేటలో పెట్టారండి? మీరు పెడితేమో మంచిది, మేము చేస్తేమో చెడు కదా. మాట్లాడడంలో కొంచెం అర్థం ఉండాలి. ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు హిందూపూర్ నుంచి పోటీ చేసి సీఎం అయ్యారు. ఇంకొకటి నరసింహారావు గారు ఉన్నారు, నంద్యాల నుంచి పోటీ చేసి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అలాగే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఎక్కడి నుంచి పోటీ చేసి అయ్యారండి? ఇవాళ వారణాసి నుంచి పోటీ చేసి ఆయన గుజరాత్ అయినా కూడా ప్రైమ్ మినిస్టర్గా చేస్తున్నారు. పోటీ చేయడంలో ఎక్కడ కాదండి, సేవ చేయాలని దృక్పథం ఉండాలి, మంచితత్వం ఉండాలి, ఉండాలి. ఇది ఏదో నాన్ లోకల్ అని ఇష్యూ తీసుకొని రావాలని ఏదో ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏం చేశారో చెప్పండి. 5 ఏళ్ళలో, ఈ 5 ఏళ్లలో మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఇక్కడే తిరుగుతున్నా అంటున్నారు కదా. మీరేమన్నా ఇక్కడ పుట్టారా? ఇక్కడే పెరిగారా? మీరు కూడా నాన్ లోకల్, గుర్తుపెట్టుకో. నువ్వు నాన్ లోకల్. ఇక్కడ ఏం తమాషాలుగా మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మేము కూడా మాట్లాడలేకని అనుకుంటున్నారా? మేము యువత, మేము మంచి పని చేయాలని వచ్చాము. మంచి పని చేయడానికి మాకు ఇది, మీరు ఎన్ని అడ్డంకులు చేసినా కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నేను పట్టుదల మనిషిని, కష్టపడే మనిషిని. ప్రతి ఒక్కరికి నేను రైతులకి అండగా ఉంటానని వచ్చాను. రైతులకి పెద్ద పీట వేస్తాను. ఈసారి రైతులు వాళ్ళ గిట్టుబాటు ధర వేస్తాను. ఇవాళ రైతులు ఉన్నారు, నేను గ్రామాలు తిరుగుతున్నా, గ్రామాలలో రోడ్లు లేవు. ఈ 5 ఏళ్ళలో నరకాలు చూస్తున్నారు ఈ రైతులు. గిట్టుబాటు ధర రాక మీరు ఇచ్చే ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు ఇయరు వాళ్ళకి ఇవన్నీ చేయలేదు. కానీ నేను ఇవాళ వచ్చి ఏదో వేసేస్తా